హాయ్ ఫ్రెండ్స్. గోవా అందం ఇలియానా దేవదాసు సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన కొన్నాళ్లకు టాప్ హీరోయిన్గా రాణించింది. ఆ సినిమా తర్వాత వరుసగా అవకాశాలు అందుకుంది. అంతేకాదు ఇలియానా నడుమందాలతో తెలుగు యువతకు నిద్ర లేకుండా చేసింది. మహేష్ పూరి కాంబినేషన్లో వచ్చిన పోకిరిలో నటించి స్టార్ హీరోయిన్గా మారింది ఇలియానా. తెలుగు తమిళంలో తన గ్లామర్తో కిక్కెక్కించిన ఈ భామ సౌత్ సినిమాలను వదిలేసి బాలీవుడ్కి చెక్కేసింది. ఇక్కడ గ్లామర్ని నమ్ముకున్న ఇలియానా హిందీలో మాత్రం బర్ఫీ, మై తెరా హీరో, హ్యాపీ ఎండింగ్, రుస్తుమ్, బాద్షాహో, రైడ్, ముబారకన్ వంటి కథ ప్రాధాన్యమున్న చిత్రాల్లో నటించింది. ఇటు తెలుగులో నటిస్తూనే హిందీ సినిమాలపై కన్నేసిన ఇలియానా అక్కడ కూడా అదరగొట్టింది. అందులో భాగంగా ఈ భామ అక్కడ బర్ఫీ, పటా పోస్టర్, నికాలా హీరో, మెయిన్ తెరా హీరో, రుస్తుమ్ లాంటి సినిమాల్లో నటించి మంచి హిట్లను అందుకుంది. చివరిగా ఇలియానా తెలుగులో రవితేజ హీరోగా తెరకెక్కించిన అమర్ అక్బర్ ఆంటోనీ మూవీలో నటించింది. ఆ సినిమాతో తెలుగులో రీఎంట్రీ ఇచ్చింది ఇలియానా. అయితే ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోకపోవడంతో ఇక ఎలాంటి అవకాశాలు రాలేదు. అయితే అడపదడప హిందీ సినిమాలో మాత్రం కనిపించింది ఈ ముద్దుగుమ్మ. అదిలా ఉంటే ఇలియానా ఆ మధ్య ఆమె ఓ పన్నంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం ఇలియానా అమ్మగా మారి అమ్మతనాన్ని ఆస్వాదిస్తూ తన కొడుకు బాధ్యతలను చూసుకుంటుంది. అయితే ఆమె పెళ్లి కాకుండానే ప్రెగ్నెంట్ అయింది. అంతేకాదు చాలా రోజుల వరకు ఈ భామ తన భర్త ఎలా ఉంటాడో ఎవ్వరికీ పరిచయం చేయలేదు. తన ప్రెగ్నెన్సీ విషయాన్ని ప్రకటించినటువంటి ఇలియానా తన కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి ఎవరనే విషయాన్ని మాత్రం బయటపెట్టలేదు. ఇక లేటెస్ట్గా ఇలియానా తన భర్త ఫోటోను షేర్ చేసింది. తాను సింగిల్ పేరెంట్ కాదని తన భర్తతో కలిసి దిగినటువంటి ఫోటోను షేర్ చేయడంతో ఇది కాస్త వైరల్గా మారింది. ఇలియానా 2023 ఆగస్ట్ 1న పన్నెంటి మగబిడ్డకు జన్మనిచ్చినట్లు తన సోషల్ మీడియాలో తెలిపింది. సోషల్ మీడియాలో తన ఫాలోవర్స్తో పంచుకుంది. తన కొడుక్కి కోవా ఫీనిక్స్ డోలన్ అంటూ ఓ పేరు పెట్టింది. ఇక ఇలియానా అప్పట్లో కొంతకాలం ఓ ఫారిన్ ఫోటోగ్రాఫర్తో డేటింగ్ చేసిన విషయం తెలిసిందే. వీరి ప్రేమకు గుర్తుగా వారి మధుర క్షణాలని కెమెరాలో బంధించింది. ఆ ఫోటోల్ని ఇలియానా ఎప్పటికప్పుడు సోషల్ మీడియా అకౌంట్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తూ ఉండేది. అయితే ఏమైందో ఏమో ఇలియానా తన బాయ్ ఫ్రెండ్తో ఉన్న ఫోటోలను తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ను డిలీట్ చేసింది. పెళ్లి చేసుకోకుండానే తల్లి అయిన ఇలియానా డిక్రూజ్ తీసుకున్న ఈ నిర్ణయం అందరినీ ఉలిక్కిపడేలా చేసింది. అయితే ఇలియానా ఇది తనపై ప్రభావం చూపనివ్వలేదు. ఇలియానా మైకేల్ డొలాన్తో డేటింగ్ చేసింది. తల్లి కావడానికి ముందు నటి తన బాయ్ ఫ్రెండ్తో కలిసి ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీనితో పాటు నటి మైకేల్తో నిశ్చితార్థం జరిగినట్లు కూడా వార్తలు వచ్చాయి. నిశ్చితార్థం తర్వాత దంపతులు తమ బిడ్డకు స్వాగతం పలికారు. ఇక ఇలియానా అప్పట్లో కొంతకాలం ఓ ఫారెన్ ఫోటోగ్రాఫర్తో డేటింగ్ చేసిన విషయం తెలిసిందే. వీరి ప్రేమకు గుర్తుగా వారి మధుర క్షణాలని కెమెరాలో బంధించింది. ఆ ఫోటోల్ని ఇలియానా ఎప్పటికప్పుడు సోషల్ మీడియా అకౌంట్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తూ ఉండేది. అయితే ఏమైందో ఏమో ఇలియానా తన బాయ్ ఫ్రెండ్తో ఉన్న ఫోటోలను తన ఇన్స్టాగ్రామ్ ఖాతా నుంచి డిలీట్ చేసి బ్రేకప్ చెప్పిందని వార్తలైతే వచ్చాయి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.